రమణి రమణి ఏమండి టార్చ్ ఎందుకో? ఎండాకాలం అయితే చాలు పద్దాకా కరెంట్ ఆపేస్తారు. ఇలా ఇవ్వు. ఇదిగోండి. దొంగ పడుంటే దొరికేవాడుగా. ఏ పిల్లో అయ్యుంటుంది. స్టీల్ పాత్రలు పడే సౌండ్ కి ముసల్ది హడావిడి చేసింది. చెప్తావే నువ్వు. ఎంత భయపడ్డానో తెలుసా? నువ్వు వచ్చి మాతో పడుకోవే. అమ్మా వెళ్ళి పడుకోండి. పడుకునే ముందు తలుపులేసేసి చూడరా. వెళ్ళండి అమ్మా, పడుకోండి. అమ్మా మీరు పడుకోండి. వెళ్ళండి. ఇందు రా. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను, మీరు వెళ్ళి పడుకోండి. సరే. రా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎలా చూస్తున్నాను? నా గొంతు కొరికి రక్తం తాగేలా. మీలాగా రాక్షసునైతే ఆ పనే చేసేవాన్ని. ఏంట్రా నోరు అదుపు తప్పుతోంది? తొక్కలోది. యువతల నా లైఫే నా అదుపులో లేదు. నోరు అదుపు తప్పితే ఏముంది? రే ఎక్కువ మాట్లాడుతున్నావు. చాలా తక్కువ మాట్లాడుతున్నాను. జీతం ఇస్తున్నారు కదా అని మా జీవితాలు కూడా రాసి వాళ్ళ మీకు. రే ఏం చేస్తారు? ఈ తొక్కల ఉద్యోగం నుంచి తీసేస్తారా? తీసేయండి. నేను రాజీనామా చేస్తేనే కదా మీకు 10 లక్షలు కట్టాలి. అదే మీరు తీసేస్తే నేనేం కట్టాల్సిన పని లేదుగా. తీసేయండి. బాగా విర్రవీగుతున్నావు. మంచిది కాదురోయ్. తమరు మాకు చాలా మంచి చేస్తున్నారు. మరి మీరేమో క్యాన్సిల్ అయిన పెళ్లిని కూడా ఓకే చేసుకుంటారా? నేనేమో పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోరా? ఈ తొక్కల ఉద్యోగం మానేయాలంటే 10 లక్షలు కట్టి మానేయాలా? అసలు మనిషివి కాదు నువ్వు. మారువేషం వేసుకున్న రాక్షసుడు నువ్వు. రే ఏంట్రా నువ్వు గివ్వు అని ఏకవచనంతో మాట్లాడుతున్నావు? తొక్కలోది. కోపం వచ్చినప్పుడు కూడా మీరు గీరోని మర్యాద ఇచ్చి మాట్లాడతాను. మరి కడుపు కాలి చెప్తున్నా, నా పెళ్లికి అనుమతి ఇవ్వకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటారు కదా. మీ పెళ్లి జరగకూడదని శపిస్తున్నాను. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మో నెలొచ్చి అయ్యేనమ్మా. ఏంటి రామచంద్ర గారు సడన్ గా శోభన్ బాబులా మారిపోయారు? నువ్వు శ్రీదేవిలో ఉన్నావు కదా మరి. కూతురికి రేపు మాపు పెళ్లి. ఆ విషయం మర్చిపోయి కుర్ర వేషాలు వేస్తున్నట్టున్నారు. ఏమై మనకే వయసులో పెళ్ళయింది? మీకు 25, నాకు 20. నా బ్రెయిన్ 25 ఏళ్ల వయసులో లాక్ అయిపోయింది మరి. ఓహో, అంటే తమరింకా 25 ఏళ్ల కుర్రాడనమాట. అన్నమాట ఏంటి? ఉన్నమాటే. ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్. అవునులేండి, అనుకూలంగా ఉన్నప్పుడు ఎన్ని మాటలైనా మాట్లాడతారు. అనుకూలవతైన భార్య దొరికినప్పుడు ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చు. మాటలు గారడి బానే నేర్చుకున్నారు. నా మాటలేముందాయి? నువ్వు మాట్లాడతావు చూడు కళ్ళతోనే. ఆ మాటల ముందు నాకు నోట మాట రాదు. చాలే ఊరుకోండి, కొంటి మాటలు మీరును. కొంటి పిల్లని చూస్తే కొంటి మాటలే వస్తాయి. ఛీ, ఏంటా మాటలు? నేనేం మీలా 25 ఏళ్లని ఫీల్ అవ్వట్లేదు. బుద్ధిగా ఉండండి. బుద్ధిమంతునాను కదోయ్. మీ నాన్న మామను బతిమాలి మరీ నీతో పెళ్లి చేయించాడు. పెద్ద గొప్పేలే. అయినా మా నాన్నగారేం బతిమాలలేదు. నేనే చేసుకుంటే బావనే చేసుకుంటానని బెట్టు చేశాను. మా నాన్నగారు కూడా నా మీద ప్రేమతో మీ అమ్మతో మాట్లాడారు. పెళ్లి కాకముందు బావా బావా అని పిలిచేదని, పెళ్ళైన తర్వాత ఏమండి అని దానికి వచ్చేసావు. ఒక్కసారి బావా అని పిలవ్వా? వినాలనుంది. పిలుస్తారు. ఇంకా కుర్రజంట మనం. ఒక్కసారి పిలురమణి ప్లీజ్. సిగ్గు లేకపోతే సరి, వెళ్ళండి. పిలవ్వా? పిలవను. ముందిక్కడి నుంచి వెళ్ళండి. అత్తగారు చూస్తే చండాలంగా ఉంటుంది. అమ్మ పూజ గదిలో పారాయణం చేసుకుంటుంది. సిగ్గులేని మనిషి. దొంగ పిల్లిలా వంటగదిలో దూరి పిచ్చి వేషాలు వేస్తున్నారు. నిన్ను ముట్టుకొని కూడా లేదు కదా.
నేనేం వేషాలు వేశాను? మాటలు చాలువు. చాలు. సరే పద. ఎంతసేపు వంటిల్లే ప్రపంచం అని ఇలా ఉండిపోతున్నావు. బయట ప్రపంచం చాలా ఉంది. సరదాగా అలా వెళ్ళొద్దాంరా. అరే వెళ్ళవయ్య స్వామి, నాకు ఓపిక లేదు. మీకు షికార్లు కావాల్సొచ్చిందా? వెళ్ళండి. ఇప్పుడు వయసు తగ్గిందా నీకు? ఇప్పుడు నాకు వయసు తగ్గడం ఏంటి? నీకేమన్నా మతిపోయిందా? ఇందాక నుంచి మీరు అని మాట్లాడు. ఇప్పుడు నువ్వులోకొచ్చావు. వయసు తగ్గినట్టే కదా. అయ్యో, నువ్వు ఎప్పుడు ఇంత అందంగా ఆనందంగా ఉండాలి రమణి. అపురూపంగా చూసుకునే నువ్వుండగా నాకేం లోటండి? ఇందు పెళ్లి గురించి చాలా దేవుళ్ళకు మొక్కాను రమణి. నువ్వు వెళ్ళి చీర మార్చుకోనరా. ఒకసారి గుడికెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. రమణి, నువ్వు ఆ చీరలో పదండి. ఈ తొక్కలో స్కూటర్ని తొక్కు అని తొక్కుతూనే ఉన్నావు కొన్నేళ్లగా. ఇలా తొక్కుతూనే ఉంటే నీకు జుట్టు నెరిసి వయసైపోయి మొహంలో ముడతలొచ్చేసి జీవితం మనల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నా నువ్వింకా ఈ స్కూటర్ని తొక్కుతూనే ఉండు. అది 1/2 కిలోమీటర్కి 5 సార్లు ఆగిపోతూనే ఉంటుంది. నువ్వు మాత్రం ఆగకుండా తొక్కుతూనే ఉండు. రాను రాను వెటకారాలు ఎక్కువైపోయాయి నీకు. అలా అరుస్తూ ఉండకపోతే నువ్వు వచ్చి స్టార్ట్ చేయొచ్చు కదా. ఏంటి స్టార్ట్ చేసేది? మొన్న ముసలోడు అన్నట్టు ఈ బండిని పాత సామాన్లోడికి అమ్మేసి గుప్పెడు బఠానీలు తీసుకుని తింటూ వెళ్ళిపోదామే. ఇది స్కూటర్ కాదే, మా తాతని పాత సామాన్లకు వేసేద్దాం అంటున్నావు నువ్వు. మరి తరతరాలుగా స్టార్ట్ అవ్వనప్పుడు ఇంకేం చేయాలి? ఇది ఇలా తొక్కితే స్టార్ట్ అవ్వదు. కొంచెం నెట్టు, స్టార్ట్ అయిపోద్ది. అమ్మా, 1 కిలోమీటర్ నాతో నెట్టిద్దామనే. నువ్వు ఫ్రెండ్ కాదే, అనుకూల శత్రువి. మీ పగ తీర్చుకునే ఛాన్స్ ఇస్తాను. మన నా పెళ్లికి ఒప్పుకుంటారా? పగ తీర్చుకునే ఛాన్సా? ఎస్. మిమ్మల్ని శూలంతో పొడిచిన పిల్లని చూపిస్తాను. ఎక్కడా? నా పెళ్లికి పర్మిషన్ ఇస్తారా మీరు? ఇస్తాను, చెప్పరా. చూపిస్తా, తిప్పరా. రాసు కదా, ఫ్లోలో వచ్చేసింది. టేక్ రివర్స్. రివర్స్ రివర్స్ సరే, రివర్స్. రివర్స్ లో పోతుంటే రివర్ లో పోతున్నట్టుంది. పోనీ పోనీ పోనీ. హే బావగారు, రాక్షసి, శూలంతో నా చేయి పొడిచేస్తావా? అసలు ఎవరనుకున్నావు నన్ను? ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అని నన్నే పొడిచేస్తావా? పొడవాలని డిసైడ్ అయిన తర్వాత సీఈఓ అయితే ఏంటి, చితకల అప్పారావు అయితే ఏంటి? రై నోర్మి, చెట్టంత మనిషిని పట్టుకుని అరచేతిలో కసుక్కుని అలా పొడిచేస్తావా? అసలు ఈ నందుగాడంటే ఏమనుకుంటున్నావు నువ్వు? 2000 మంది పనిచేస్తారు నా దగ్గర. నేను ఆఫీస్లో అడుగు పెడితే అందరూ గజ గజ వణికిపోతారు. పగ తీర్చుకోవడానికి వచ్చావా, నీ డబ్బా కొట్టుకోవడానికి వచ్చావా? రూదర్ఫోర్డ్, నా పేరు నాకు గుర్తుంది, నువ్వేం గుర్తు చేయక్కర్లేదు. నీకు నేనే అన్ని గుర్తు చేయాల్సి వస్తుంది. నేను ప్రోగ్రామ్ చేయకపోతే ఎట్లా బతుకుతావో? పగ తీర్చుకోవడానికి వచ్చి ఉపన్యాసం ఇస్తున్నారు. పట్టుకోండి ముందు. అసలు ఎవరు నువ్వు? మొహానికి ముసుగేసుకుని పొడి చేస్తావా? ముసుగుతీ బాబు, ఒట్టి మాటలేనా, చేతల్లేవా? నువ్వుండ్రా. ముందు ఆ మొహం చూడాలి. ఆ ముక్కు మొహం మీద శూలంతో పొడవాలి. తీ ముసుగు. ఓరి దేవుడా, శూలంతో పొడిచింది నేనే అని తెలిస్తే మళ్ళీ ఏం గొడవ వస్తుందో, అక్క పెళ్లికి ఏం ఇబ్బంది వస్తుందో. ఎట్టి పరిస్థితుల్లోనూ మొహం చూపించకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నువ్వు నీ ముసుగు తీయాలి. ఆ రాక్షస మొహం నేను చూడాలి. ముసుగు తీ. ముసుగు తీ అంటున్నానా? ఆగు.
ఏంటి ఇద్దరు కబడ్డీ ఆడుతున్నారా? ఆగో ఏయ్ ఏ రూదర్ ఇంకా వెనకే ఉన్నావంటే రా. వెనకాల చక్రం చేస్తుంటా, మీరు పరిగెత్తండి. నువ్వు వచ్చి ఇంకో వైపు నుంచి బ్లాక్ చేయి, పట్టుకుందాం. పగ మీది పరుగు మీది, నాకు సంబంధం లేదు. చెప్తారా నీ సంగతి? నా సంగతి తర్వాత చెప్తారు, ముందు అమ్మాయి సంగతి చూడండి. పరిగెత్తండి. హలో, నేనంటే నా ఫ్రెండ్ కోసం పరిగెడుతున్నా, మీరెందుకు నాతో పరిగెడుతున్నారు? పరిచయాలు పెంచుకుందామని. పరుగుల పరిచయాలు ఏంటండి బాబు? కదా, పరిగెడుతూ పరిచయం చేసుకుంటున్నా ప్రపంచపు తొలి జంట మనమే అయ్యి ఉంటాం. అవునా? వినడానికి బాగుంది. మీ పేరు చెప్తే ఇంకా బాగుంటుంది. కుమారి. శ్రీమతి. చిచి, రూతర్ఫర్డ్. అబ్బా, ఏం నవ్వారండి. మళ్ళీ ఒక్కసారి నవ్వరా ప్లీజ్, నేను మళ్ళీ గుర్తు చేసుకుంటాను. నవ్వమంటే పాడారేంటండి? నేనెక్కడ పాడాను? నేను నవ్వాను. నేను నమ్మను, మీరు పాడారు. చిపోండి. ఎక్కడికి పోను, మీతో కలిసి పరిగెడుతుంటే. అవును, మీరు కుమారేగా? కుమారినే. నేను ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ని. సంబంధాలు చూడమంటారా ఏంటి? ఎదురుగానే ఉన్నాను కదా, చూడండి మరి. అయ్యో, మన ముందు పరిగెడుతున్న వీళ్ళేరి? ఆగో. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. బాబు, కొబ్బరికాయ, కర్పూరం, పూలు ఇవ్వండి. అలాగే మేడం. గుప్పెడువాడు ఎంత బాబు? 100 రూపాయలు సార్. కొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఏమాయ్, చెప్పుల షాప్కి వచ్చినట్టు చెప్పులు అలా చూస్తూ నిలబడిపోయావు? నీకు మరీ అంతగా నచ్చుంటే తిరిగి వెళ్ళేటప్పుడు అలాంటివే కొనుక్కుంది గల్లే. అబ్బా, అది కాదండి, ఈ చెప్పులు చూడండి, మన ఇందు చెప్పుల్లాగే ఉన్నాయి. ఏంటి, ఆ కంపెనీలో మన హిందూ కోసం ప్రత్యేకంగా ఒకే ఒక జత చెప్పులు తయారు చేసినట్టు మరి ఇంకెవరి దగ్గర లేనట్టు చెప్తున్నావు? ఒక్కో మోడలు కొన్ని వేలు తయారు చేస్తూ ఉంటారు. అయినా అమ్మాయి పొద్దున్న ఆఫీస్కి వెళ్ళింది కదా, రా వెళ్దాం. ఆ చెప్పుల సైజు కూడా సరిగ్గా మన ఇందు కాళ్ల సైజుకే ఉన్నాయండి. అరే మెల్లగా నడు, కనీసం పక్కన కూడా నడవనివా? ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకెంత భయం వేస్తుందో తెలుసా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? అర్ధరాత్రి ఇప్పుడు గోడ దొరికి మా ఇంటికి వచ్చావు. ఎక్కడ దొరికిపోతావనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మరి నువ్వు ఫోన్ ఆఫ్ చేస్తే ఏంటి అర్థం? ఏం చేయను, ఫోన్ చేస్తే నీ గోల నీదే, కానీ అసలు నా బాధ అర్థం చేసుకుంటున్నావా? ఓ, నువ్వు ఒక్కదానివే బాధపడుతున్నావా? నేను హ్యాపీగా ఉన్నానా? ఇదిగో, ఇదే నీతో వచ్చిన చిక్కు. నేనొకటి చెప్తే నువ్వు ఇంకో అర్థం వెతుక్కుంటావు. ముందు నన్ను బ్లేమ్ చేయడం మానేయిందు. ఇప్పటి వరకు నన్ను పెట్టిన టార్చర్ చాలు. ఏంటి, నేను టార్చర్ చేస్తున్నానా? మరి ఇంకేంటి, ఇప్పటి వరకు కూడా నువ్వు మీ అమ్మా నాన్నలకి మన విషయం చెప్పడానికి ట్రై చేయడం లేదు చూడు. మా అమ్మ నాన్నలకు చెప్పే ధైర్యం నాకు లేదు.
పారిపోవాలని చూస్తే కాళ్ళు వెరికి కొడతా. ఏ ఆగో, ఏ ఆగో, అవి కాళ్ళ చక్రాలా అలా పరిగెడుతున్నావేంటే? ఆగో ఆగో రాక్షసి, ఆగో. ఇది రన్నింగ్ ఛాంపియన్ లా ఉంది, అయినా వదలను. ఆటో ఆటో, తిప్పు తిప్పు తిప్పు. ఆ అమ్మాయిని ఫాలో చేయి, ఆ అమ్మాయిని త్వరగా పోని పోని. ఆ పరిగెడుతున్న అమ్మాయిని పట్టుకోవాలి. పోని చేసా? అవును. అయితే 1000 రూపాయలు. 2000 ఇస్తాను రా బాబు. పోని ఎక్కండి. పోని పోని. ఆగో, వస్తున్నా. పో. అరే ఫాస్ట్ గా పోనివయ్యా. మీరు ఎక్కింది ఆటో, రాకెట్ కాదు. పోని పోని, ఫాస్ట్ గా పోని. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. అరే ఇది ఆటోనా డకోటానా? ఆడపిల్ల వెళ్ళిపోతుంది, ఆటో వెళ్ళట్లేదు. త్వరగా వెళ్ళి అడ్డగించరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. వెళ్ళు 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 వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఆపరా రే, ఆపరా బాబు. బ్రేక్ వే బ్రేక్ వే బ్రేక్ వే బ్రేక్ వే. సార్ సార్ సార్, డబ్బులు. డబ్బులేంట్రా డబ్బులు? బ్రేక్ వేయమన్న చోట వేయకుండా వెళ్ళ. అరే ఫ్రాడు, ఆ పిల్ల నీకు దొరకని కూడా దొరకదు. ఇదే నా శాపం. మర్యాదగా దొరికిపో. నువ్వు మర్యాదగా వెళ్ళిపో. పట్టుకుని తీరుతా, పట్టు వదలను. నువ్వేమైనా విక్రమార్కుడివా? వెళ్ళవయ్యా. దొరుకుతావా లేదా? కొంచెమైనా బుద్ధుందా నీకు? ఎవరైనా దొరుకుతారా? ఇదిగో, నాతో పెట్టుకోకు, నేను చాలా డేంజర్. అది తెలుసు. నీకు దొరికితే నాకు డేంజర్. 600 పెట్టుకున్న చెప్పులు. ఆ చెప్పు నన్ను తీసుకొని, లేకపోతే నువ్వైనా ఇటునట్టు. మరీ అంత ఎదోలా కనిపిస్తున్నానా నీకు? అయితే ఆ చెప్పు తీసుకొనివ్వవా నన్ను? వచ్చి తీసుకో మరి. ఆగో. ఎలా తరుగుతున్నావేంట్రా? కొంత ఎండిపోతుంది. ఏదైనా సరే ఇవాళ నిన్ను వదలను. భగవంతుడా, నా పిల్లల చదువుల గురించి, వాళ్ళ పెళ్లిళ్ళ గురించి నీతో ఎన్నో చెప్పుకున్నాను. అన్నీ విని నా కోరికకు తగ్గట్టే నా బిడ్డల్ని ఆశీర్వదించావు. నా పెద్ద కూతురు మంచి ర్యాంక్ స్టూడెంట్గా రాణించింది, మంచి ఉద్యోగంలో చేరింది. ఇప్పుడు అదే కంపెనీ యజమాని ఇంటికి కోడలుగా వెళ్ళబోతుంది. అంతా నీ దయ తండ్రి.
వాళ్ళకి నేను బావని శూలంతో పొడిచిన సంగతి తెలిస్తే ఇంకంతే సంగతులు. తను ఆ గొప్పింటి కోడలుగా గౌరవంగా బ్రతకాలంటే దానికి తగ్గట్టు పెళ్లి జరిపించాలి. ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదాలతో అంగరంగ వైభవంగా జరగాలి.